హాయ్ అండి. వెల్కమ్ టు ఏవింగ్స్ టెక్ టైమ్. సో, మీరు నా వీడియోస్ చూస్తుంటే దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, కమింగ్ టు ద టాపిక్, ఈరోజు మనము ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను చాట్‌జిపిటీలో. దాన్ని మన లైఫ్‌లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. సో, నేనిప్పుడు మీకొక ప్రాంప్ట్ ఇస్తాను. సో, ఈ ప్రాంప్ట్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చంటే, ఐ వాంట్ యూ టు యాక్ట్ యాజ్ ఏ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, స్పెల్లింగ్ కరెక్టర్ అండ్ ఇంప్రూవర్. సో, ఇప్పుడు ఈ ఈ ప్రాంప్ట్ ఏంటంటే, నేను తెలుగులో ఒక సెంటెన్స్ తీసుకుంటాను. దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలన్నది ఈ ప్రాంప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. సో, ఐ వాంట్ టు యాక్ట్ యాస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్. చాట్‌జిపిటీని ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్‌గా పనిచేయమని చెప్తున్నాను. స్పెల్లింగ్ కరెక్టర్ అండ్ ఇంప్రూవర్. ఏదైనా స్పెల్లింగ్స్ తప్పు ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేయమని చెప్తున్నాను. ఐ విల్ స్పీక్ యూ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అండ్ యూ విల్ డిటెక్ట్ దట్ లాంగ్వేజ్. సో, నేను ఇప్పుడు తెలుగనే కాదు, తమిళ్ కాదు, కర్ణాటక కాదు, జాపనీస్ కాదు, ఏ లాంగ్వేజ్ అయినా ఇస్తాను. నువ్వు ఆ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకొని దాన్ని నువ్వు ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయమని చెప్పేసేసి ఈ యొక్క డిస్క్రిప్షన్. ఓకే. ట్రాన్స్లేట్ ఇట్ అండ్ ఆన్సర్ ఇన్ ద కరెక్ట్ అండ్ ఇంప్రూవ్మెంట్ వర్షన్ ఆఫ్ మై టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్. సో, యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టే నేను ఇచ్చిన ఆ సెంటెన్స్ని కరెక్ట్ చేసి ఇంప్రూవైజ్ చేసి ఆ వర్షన్ని టెక్స్ట్లో ఇంగ్లీష్లో రాయమని చెప్పాను. సో, సెకండ్ సెంటెన్స్ వచ్చేసి, ఐ వాంట్ యూ టు రీప్లేస్ మై సింప్లిఫైడ్ A0 లెవెల్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ విత్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ అప్పర్ లెవెల్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో. సో, ఈ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, A0 లెవెల్ అంటే బిగినర్స్ కన్నా ఇంకా తక్కువ లెవెల్లో ఉన్నాను. సో, నాకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్పేసి మీరు చాట్‌జిపిటీకి చెప్పారనమాట. సో, మోర్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ అప్పర్ లెవెల్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఓకే. కీప్ ద మీనింగ్ సేమ్. సో, మీనింగ్ అయితే అలా ఉండాలి, కానీ అర్థమయ్యేంత సింప్లిఫైడ్‌గా ఉండాలని చెప్పేసేసి దీని అర్థం. సో, బట్ మేక్ దెమ్ మోర్ లిటరల్లీ. సో, బాగా అర్థమయ్యేటట్టు చేయమని చెప్పేసి స్పెసిఫిక్‌గా ఇచ్చాను. అండ్ ఐ వాంట్ యూ టు ఓన్లీ రిప్లై ద కరెక్షన్, the improvements and nothing else. Do not write explanation. సో, ఐ వాంట్ యూ ఓన్లీ రిప్లై ద కరెక్షన్. సో, కరెక్షన్ నేనైతే ఏదైతే పెట్టానో ఆ కరెక్షన్ ఒకటే కరెక్ట్ దాంట్లో పెట్టండి. ఇంప్రూవ్మెంట్స్ మాత్రం చేయకండి. డు నాట్ రైట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయకండి. సో, యాజ్ యూజువల్ మీకు తెలుసు చాట్‌జిపిటీలో ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఇస్తుంది. సో, మనం ఈ లైన్ కానీ ఖచ్చితంగా ఇచ్చాము అంటే సో అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఆపేస్తుంది. అండ్ మై ఫస్ట్ సెంటెన్స్ ఈస్ అని చెప్పేసి నేను ఇక్కడ ఆ సెంటెన్స్ ఇస్తాను, తెలుగులో ఒక సెంటెన్స్ ఇస్తాను. దాని యొక్క అర్థం ఇప్పుడు ఇంగ్లీష్లో ఇది మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. సో, విల్ సీ. నేను ఆల్రెడీ ఒక సెంటెన్స్ రాశాను, తెలుగులో రాశాను. సో, ఆ సెంటెన్స్ని నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఓకే. సో, నేను ఈ సెంటెన్స్ని ఇచ్చాను. సో, నేను ఈ ప్రాంప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే. సో, ఓకే. నేను ఏదైతే ఇచ్చానో ఈ లాంగ్వేజ్లో తెలుగులో ఇచ్చాను కదా. సో, ఇది ఎగ్జాక్ట్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇది మనకు ఇచ్చిందనమాట ఇంగ్లీష్లో. సో, తెలుగులో ఇచ్చాను, అది నాకు ఇంగ్లీష్లో ఇచ్చింది యాజ్ ఏ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్గా. సో, హోప్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఈ ప్రాంప్ట్ గురించి. సో, యూ షుడ్ వర్క్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, ఏ డెలిగెంట్ స్పెల్లింగ్ క్యారెక్టర్ అండ్ ఏ రిఫైన్డ్ ఇండివిజువల్. సో, మీరు ఆంగ్ల అనువాదకునిగా, స్పెల్లింగ్ దిద్దుబాటుదారునిగా మరియు మెరుగుపరిచే వ్యక్తిగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. సేమ్ అదే ఇందాక ఇచ్చాను కదా, దీన్నే నేను తెలుగులో రాశాను అన్నమాట, కొంచెం అటు ఇటుగా. సో, తెలుగులో నాకు ఇది అర్థమయ్యేలాగా ఇది ఉంటుంది. సో, దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసేసి నాకు ఇలా ఇచ్చిందనమాట ఆన్సర్. ఓకేనా. సో, ఇలాగే మనము తెలుగులో ఇచ్చాం కదా, ఇప్పుడు మనము కన్నడలో కానీ, లేకుంటే తమిళ్లో కానీ, లేకుంటే హిందీలో కానీ కూడా ఇచ్చి చూద్దాం. అది ఎలా ఇస్తుందో మనం ఈ ప్రాంప్ట్లో తెలుసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనము కన్నడలో ఇద్దాం. సో, కన్నడలో దీన్ని మనకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యేలాగా చేయమని చెప్పేసి సేమ్ అదే ప్రాంప్ట్లోనే ఇప్పుడు తెలుగు నుంచి కన్నడకు వచ్చాం అనమాట. సో, జస్ట్ మీరు ఏదైతే అనుకోవాలనుకుంటారో ఆ సెంటెన్స్ జస్ట్ అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. అది ప్రాంప్ట్లో తీసేసుకుంటుంది.
సో ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో అది ట్రాన్స్లేట్ చేస్తుంది. లైక్ యూ షుడ్ యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అండ్ మెటిక్యులస్ రిఫ్లెక్ట్ rectifiers and improvers. I desire to engage in conversation with you in any language, and you shall screen the language translated and reply an enhanced and refined version on my text in English. ఓకేనా? సో ఇలా నేను సేమ్ ఇదే ఇచ్చానండి కర్ణాటకలో. సో కన్నడ లాంగ్వేజ్లో ఇచ్చాను. సో దాన్నే ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో చెప్పేసింది. సో ఇప్పుడు మనం తమిళ్లో కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను తమిళ్లో ఇచ్చాను. సో దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రాంప్ట్ రాశాను కదా. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. తమిళ్లో ఇచ్చాను, ఇంగ్లీష్లో కొంచెం మనకు బాగా అర్థమయ్యేటట్లే అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్లో. ఓకే, ఫైనల్గా ఇంకోసారి హిందీలో చెక్ చేద్దాం. సో హిందీలో నేను ఇది రాశాను అనమాట. సో ఇప్పుడు నేను హిందీ ఇది ఎగ్జిక్యూట్ చేయగానే నాకు ఇంగ్లీష్లో ఇది వస్తుంది. యాజ్ యూజువల్ సేమ్ మనకు అర్థమయ్యేటట్లే వచ్చేసేసింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే సేమ్ నేను అంత తెలుగులో కానీ, కన్నడలో కానీ, తమిళ్లో కానీ, హిందీలో కానీ సేమ్ అదే సెంటెన్స్నే ఇచ్చాను. సో అది కొంచెం మాడిఫై చేసి మనకు అర్థమయ్యేలాగే, సేమ్ అర్థం వచ్చేలాగే మనకు ఒక సెంటెన్స్ ఇచ్చిందనమాట. సో ఇలా మనం ChatGPTని యూస్ చేసుకోవచ్చు యాజ్ ఏ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్గా. సో మీకు ఎప్పుడన్నా ఒకవేళ ట్రాన్స్లేట్ చేసుకోవాలనిపిస్తే ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మీ ఓన్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లో. సో ఓకేనా, ఇది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి, ప్రాంప్ట్స్ గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇవి మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకే, మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.